కీర్తనాకారుడు 62వ అధ్యాయం 11వ వచనంలో బలము తనదని ఒక మారు దేవుడు సెలవిచ్చెను అంటున్నాడు. దేవుడు సెలవిచ్చినది అతనికి వినబడింది. 2 మారులు ఆ మాట నాకు వినబడింది. ఒక్కసారి దేవుడు మనిషితో మాట్లాడినప్పుడు అతనికి 2 సార్లు వినబడింది. దావీదు లాంటి వ్యక్తి దేవుని మాటను ఏ విధంగా తీసుకున్నాడు, ఏ విధంగా ఆ మాటను అతడు స్వీకరించాడు? ఈ మాటను బట్టి మనం నేర్చుకోవాల్సింది, మనము దేవుని మాటలు వింటున్నాము. విన్న మాటలను మనం ఎలా తీసుకున్నాం? 2 మీరు తీసుకున్నారా? దేవుని మాట జీవపు ఊట అని మనం ఎక్కువగా చెప్పుకుంటూ ఉంటాం. మరి జీవపు ఊటను కలిగినటువంటి నీవు దేవుని మాటను ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తున్నావు? ఏ విధంగా దేవుని యొక్క వాక్యాన్ని, ఆయన మాటను, ఆయన శాసనాలను, ఆయన ఆజ్ఞలను నువ్వు స్వీకరిస్తున్నావు? హౌ యు ఆర్ రిసీవింగ్? రిసీవింగ్ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు మనం వాళ్ళని రిసీవ్ చేసుకునే విధానంలోనే మర్యాద కనబడుతుంది, రైట్? మనం సరిగ్గా రిసీవ్ చేసుకోలేదనుకోండి, వీళ్ళు మర్యాదస్తులు కారు అనుకుంటారు. పెళ్లి చూపులు చూసుకోవడానికి చుట్టాలు వస్తారు, బంధువులు వస్తారు. వారిని చాలా మర్యాదగా మనము ఆహ్వానిస్తాం. 1-2 సార్లు తాగండి, తినండి అని వారికి పదే చెబుతాం. 2 తినండి, కొంచెం అంతా అలా విడిచిపెట్టేశారేమిటి అని అంటాం. 1-2 సార్లు 3 సార్లు చెబుతాం. ఎందుకంటే వాళ్ళు కన్విన్స్ అవుతారని. ఎందుకంటే మన మర్యాద వాళ్ళు అర్థం చేసుకుంటారని, మన సాంప్రదాయం వాళ్ళ యొక్క హృదయాలకు చేరుతుందని. ఇప్పుడు దేవుని మాట మనకు చేరింది, మనము ఏ విధంగా ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాం? మనం వినడం అనేది చెవులు గలవాడికి మాత్రమే ఉంటుంది. చెవులు లేనివాడు ఏం చేయలేడంటే వినలేడు. ఇప్పుడు మీరు ఏం చేయటం లేదంటే మీరు వినలేదని అర్థం. దేవుడు పలికినా, దేవుడు చెప్పినా మీరు వినలేదు. మీరు విన్నవారైతే తిరిగి దాన్ని ఇతరులకు తెలియజేస్తారు. గొర్రెల కాపర్లు ఏం చేస్తున్నారండి? వారు దేవుని యొక్క దూత మాటలు వింటున్నారు. దేవుని దూత వాళ్ళతో మాట్లాడిన తర్వాత వారు అనేక మంది జనాంగంలోనికి వారు వెళ్ళి దేవదూత చెప్పింది వాళ్ళందరికీ చెప్పారు. వాళ్ళు అంటే దాన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే, వారు విన్నారు కాబట్టి వారు చెప్పారు. దేవుడు ఒక మారు నాకు సెలవిచ్చెను, అది నాకు 2 మార్లు ఆ మాట నాకు వినబడెను. చాలామందికి లోకంలో అన్ని మాటలు వినబడతాయి. ఏ మాటలు తప్ప అంటే దేవుని మాటలు తప్ప. దేవుడు పదే చాలా గ్రంథాలలో యెహెజ్కేలు కానీ, ఇర్మియా 47:1 కానీ, యెహెజ్కేలు 12:17 వచనాల్లో కానీ సెలవిచ్చువాడు అనే మాట మనకు కనబడుతుంది. సెలవిచ్చువాడు అంటే ఆయన మాట్లాడేవాడు. ఈ స్పీకింగ్ గాడ్. ఆయన నోరుండి మాట్లాడినవాడు కాడు, ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన మాటలు అర్థం చేసుకోకపోతే, అర్థం చేసుకోలేనటువంటి ప్రవక్తకి దేవుడు గాడిద ద్వారా బోధించాడు. చివరికి ఏది మాట్లాడవలసి వచ్చింది? గాడిద మాట్లాడవలసి వచ్చింది. ఒక మనిషికి గాడిద బుద్ధి చెప్పింది. గాడిద లాంటి మనము ఈ లోకస్తులకి, అనేక మందికి బుద్ధి చెప్పాలా. బుద్ధి చెప్పకపోతే ఆ శిక్ష నీ మీదకి వస్తుంది, వాళ్ళ మీదకి వస్తుంది.
నేను ఒక ప్రాంతంలో ఒక వ్యక్తి గురించి మాట్లాడాను. అతని పేరు ఏలి. ఎక్కడ కనబడతాడు ఇప్పుడు చెప్పండి? ఏలి ఎక్కడ కనబడతాడు చెప్పండి? ప్రశ్నకు సమాధానం. సమూయేలు గ్రంథంలో కనబడుతున్నాడు. మొదటి సమూయేలు అధ్యాయంలో కనబడుతున్నాడు. మొదటి నుంచి కనబడతాడు. ఎవరతడు? ఒక దైవజనుడు. ఈ దైవజనుడు గురించి ఆ యొక్క 3వ అధ్యాయంలో 3వ అధ్యాయం నుంచి 3వ వచనం నుండి ఆ వచనాలన్నీ చదువుకుంటూ వెళ్తే అతని గురించి దేవుని యొక్క గ్రంథం చెబుతుంది. అతడు తన కుమారులకు ఏం చెప్పలేదట? అడ్డగించలేకపోయాడట. తన కుమారులను నడిపించ 11వ వచనం, 12వ వచనం, 13వ వచనం చూసినప్పుడు ఆ వచనాలలో దేవుడి మాటను తన కుమారులకి తెలియజేయలేకపోయాడు. వారు చేస్తున్న పనుల్ని అడ్డగించలేకపోయాడు. ఏం చేశారు తప్పు? వారు దేవుడికి విరోధమైన పనులన్నీ చేస్తూ ఉన్నారు. అందుకని నీ మీదకి ఇంక క్షమించరాని శిక్ష రాబోతుంది అని దేవుడు ఏలీకి చెప్పలేదు, బాలుడైనటువంటి సమూయేలుకు చెబుతూ ఉన్నాడు. సమూయేలుకు మాత్రమే దేవుని స్వరం వినబడింది. సమూయేలు ఎక్కడున్నాడో ఏలి అనే దైవజనుడు కూడా అక్కడే ఉన్నాడు. సమూయేలు అని పిలిచినటువంటి స్వరం కేవలం సమూయేలుకు మాత్రమే వినబడింది. అదే క్యాంపస్లో ఉన్నటువంటి వ్యక్తి అయినటువంటి ఏలీకి ఎందుకు వినబడలేదు? దేవుడికి మహిమ కలుగును గాక. ఒకే మందిరంలో ఉంటారు. ఒకరికి వినబడుతుంది, ఒకరు అర్థం చేసుకుంటున్నారు, ఒకరు అర్థం చేసుకోలేకపోతున్నారు, ఒకరికి వినబడదు. వినబడనట్టు ఉండేవారు, విన్నా నిర్లక్ష్యం చేసేవారు, వినలేనివారు ఒక గ్రూపు, వింటున్నవారు ఒక గ్రూప్. వింటున్న వారిలో విని నిర్లక్ష్య పెట్టేవారు ఒకరైతే, విన్నా కూడా దాన్ని ఆకలింపజేసుకోలేనటువంటి వారు మరొక గ్రూప్ ఉన్నారు. మనం ఏ గ్రూపుకి చెందిన వాళ్ళం? ఎందుకు సమూయేలుకి ఆ స్వరం వినబడింది? ఎందుకు దేవుడి స్వరం మనకు వినబడటం లేదు? వినబడటం లేదా? వినబడినా అది నీకు అర్థం అవుతులేదా? చివరికి ఆ ఏలి అంటాడు సమూయేలుతో, నాయనా నీతో దేవుడు ఏది మాట్లాడాడో నాకు దాన్ని తెలియజేయకపోతే నిజంగా ఒక రకంగా చెప్పాలంటే తెలియజేయకపోతే బాగోదు అన్నాడు. ఒక రకంగా నువ్వు చెప్పాలి తప్పనిసరిగా. ఈ యొక్క మాటలు చూస్తున్నప్పుడు నువ్వు భయపడవద్దా? ఈరోజు దేవుడి పరిశుద్ధ గ్రంథంలో మాటలు నేను నీకు తెలియజేస్తున్నప్పుడు, మీకు నేను తెలియజేస్తున్నప్పుడు మీరు భయపడవద్దా? ఏ ఉగ్రత ఏలి కుమారుల మీదకి వచ్చిందో ఏలి కుమారులు ఇద్దరు సర్వనాశనం అయిపోయారు. ఏదైతే దేవుడు చెప్పాడో అదే జరుగుతుందండి. వినాలి, దేవుడి మాట వినాలి. వినుటలో విధేయత ఉంటుంది. వినటం అనేది ఒక వినయానికి సాదృశ్యంగా మీరు భావించాలి. మాటలాడువాడు, దేవుడికి స్తోత్రం, అతడు నాతో మాట్లాడుచుండగా అని దానియేలు 8:18 మనకు కనబడుతుంది. అతడు నాతో మాట్లాడుచుండగా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏదో దర్శనాల గురించి చెప్తారు చాలామంది. ఏదైనా మొదలు పెట్టామంటే చాలామంది నా దగ్గరకు వచ్చి నాకు దేవుడు ఇలా దర్శనం ఇచ్చాడండి. దేవుడు దర్శించాడు నిన్ను, కానీ నీ లాభం ఏముంది? ఎంతమంది నువ్వు తెప్పగలుగుతున్నావు? జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. సకల జనులారా ఆలకించుడి, భూమి నీవును నీతోనున్న సమస్త జనులను చెవియొగ్గి వినుడి. మీ మీద ప్రభు సాక్ష్యం పలకబోచున్నాడు అని మీకా 1:2 764వ పేజీలో ఈ యొక్క మాట కనబడుతుంది. మీరు స్పీడ్గా తెరుస్తారని నేను చెప్తూ ఉన్నాను. మీకా గ్రంథము 1:2లో ఈ యొక్క మాటలు సకల జనులారా ఆలకించుడి.
ఇప్పుడు ఎవరు ఆలకించాలి? అది సకల జనులు. ఇప్పుడు ఈ సువార్త, ఈ దేవుని మాట నాట్ ఫర్ సమ్ పీపుల్, ఒక వర్గానికి, డిథ్రోన్డ్ పీపుల్ కొరకు కాదు. దేవుడు అనేవాడు మాలలకు, మాదిగలకి, బీసీలకి కాదు. దేవుడు సకల జనులకు దేవుడు. సకల జనులారా ఉందమ్మా, సకల జనులారా అంటే దాంట్లో ఇప్పుడు ఆ సకల జనుల్లో నువ్వు లేవా? నీ కుటుంబం లేదా? నీ బంధువులు లేరా? నీ పిల్లలు లేరా? అడ్డగించలేని ఏలి మీదకు వచ్చినటువంటి శిక్ష, ఘోరమైన శిక్ష. తండ్రమ్మ వాక్యం చెప్తున్నాడు, పిల్లలేమో పాపాలు చేస్తున్నారు. తండ్రమ్మ పరిచయం చేస్తున్నాడు, పిల్లలేమో మరి కనబడిన స్త్రీతో కల్లా వ్యభిచారం చేస్తున్నారు. మందిరంలో ధనాన్ని అంతటిని దోచుకుంటున్నారు. మందిరానికి వచ్చినటువంటి ఆహార పదార్థాలన్నీ దోచుకుంటున్నారు. ఆ మాట ఏలీకే చెప్పచ్చు కదా, ఆ మాట ఏలీకే చెప్పచ్చు కదా. దేవుడు సమూయేలుకి చెప్పడం ఏమిటి? దేవుడు అతనికి చెప్పే ఉంటాడు. అతని యొక్క నిర్లక్ష్యాన్ని బట్టి మరొక వ్యక్తి ద్వారా దేవుడు అతనితో మాట్లాడుతున్నాడు. ఒక దైవజనుడికి ఒక యవనస్తుడు, ఒక బాలుడు బుద్ధి చెబుతూ ఉన్నాడు. సకల జనులారా వినుడి, ఆలకించుడి, నా మాట వినుడి. యెషయా గ్రంథం 49:1. స్పీడ్గా దేవుని యొక్క వాక్యం తెలుసుకోవాలి, స్పీడ్గా చదవాలి. ఏముందమ్మా? నా మాట వినుడి. తర్వాత ద్వీపములారా, హల్లెలూయా. ఇందాక ఏముంది? సమస్త జనులారా, సకల జనులారా. ద్వీపాలంటే దేశాలకు దూరంగా ఉండేవి, ప్రపంచానికి దూరంగా ఉండేటటువంటి ప్రాంతాలు. ద్వీపాలతో దేవుడు మాట, ద్వీపములారా నా మాట వినుడి. వీళ్ళు ఎక్కడ ఉంటారు అంటే దూరంగా మేము ఎక్కడో ఉన్నాం, మాకు సువార్త తెలీదు, మేము ఎక్కడో కొండల్లో ఉంటామండి, మాకు ఏదో జంతువులు పట్టుకుని మేము వాటిని ఆ చర్మాలు తీసుకుని ఆ మాంసం తిని బతికే వాళ్ళం అని చెప్పడానికి అవకాశం లేదు. ఎవరు తప్పించుకోవడానికి అవకాశం లేదు. నేను పనికి వెళ్ళిపోయానండి, నాకు ఒంట్లో బాగోలేదండి, నేను ఊరు వెళ్ళానండి, నేను ఫంక్షన్కి వెళ్ళానండి. నీ జీవితం మారదు. ఎన్నిసార్లు గద్దించినా నువ్వు ఆయన మాట ఆలకించడం లేదు. నువ్వు అనుకుంటున్నావు నేను ఆయన మాట వింటున్నానని. వినటం వేరు, గ్రహించడం వేరు, ఇంప్లిమెంట్ చేయడం వేరు. దేవుడు చెప్పింది చేసేవారే విన్నట్లు లెక్క. హల్లెలూయా చెప్పండి. మీకు అర్థమవుతుందా నేను చెప్తున్న మాటలు? దేవుడు చెప్పిన మాటను పాటించేవారే ఆలకించినట్లు లెక్క. మిగతా వాళ్ళు ఎందుకు లెక్కలోకి వస్తారు? ఒక 10 మంది కన్యకలు ఉన్నారు. 10 మంది కన్యకల్లో ఎంతమంది సిద్ధపాటు కలిగి ఉన్నారు? ఎందుకు కలిగి ఉన్నారు? వారు దేవుడి మాట వాళ్ళకి అర్థమైంది. ఆయన ఎప్పుడో వస్తాడు, ఎప్పుడు వచ్చినా మనం ఎలాగ ఉండాలి? సిద్ధంగా ఉండాలి. సిద్ధపాటు ఏది? నువ్వు సిద్ధపడి ఉంటే అన్ని రకాలుగా దేవుడు నిన్ను వాడుకుంటాడండి. నీకు కావలసినవి అన్నీ ఆటోమేటిక్గా తీరిపోతాయి, వస్తాయి, నీ పాదాల దగ్గరికే వస్తాయి. నువ్వు దేవుడి కొరకు సిద్ధపడాలి. అసలు క్రైస్తవత్వం అంటే ఏంటంటే, జాగ్రత్తగా వినండి, నా వైపు చూడండి అందరూ. క్రైస్తవత్వం అంటే లోకాన్ని విడిచిపెట్టడం. లోకాన్ని విడిచిపెట్టి జీవిస్తున్న వారు ఎవరు? హనోకు ఉన్నాడు. హనోకు కుటుంబం ఎత్తబడినట్టుగా లేదు. హనోకు ఒక్కడే ఎత్తబడ్డాడు. మళ్ళా నోవహు దగ్గరికి వచ్చేటప్పటికి నోవహుతో దేవుడు తన కుటుంబాన్ని మరి కొరకు ఏం చేసుకోమంటున్నాడు? వాడ చేసుకోమంటున్నాడు. ఇప్పుడు 300 సంవత్సరాలు దేవుడితో కలిసి నడిచిన వాడు హనోకు బాగుంది.
మరి దేవుడితో అతను కలిసి నడుస్తుంటే తన కుటుంబం ఏమైంది? కుటుంబం లేదా? పిల్లలు లేరు అతనికి? పిల్లలు ఉన్నారు, పెద్ద కుటుంబం ఉంది. మరి ఆ కుటుంబం ఎక్కడ మిస్ అయింది? నీ కుటుంబం ఎక్కడ మిస్ అయింది? నువ్వు ఒక్కదాన్ని ఎత్తబెడితే సరిపోతుందా? నీ కుటుంబాన్ని నువ్వు సిద్ధపరచుకోవద్దా? హ్యావ్ యూ ప్రిపేర్డ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్? రక్షణ వాళ్ళలోనికి నీ కుటుంబం ఎక్కించే బాధ్యత నీకు లేదా? నీకు చింత లేదా? ఏంటండి క్రిస్మస్? క్రిస్మస్ అంటే ఏంటండి? క్రిస్మస్ అంటే ఈరోజు నువ్వు బూర్లు పొడగలేనా? క్రిస్మస్ అంటేని 4 లైట్లు పెట్టుకొని గట్టిగా మైకులు పెట్టుకొని ఆ రోజంతా హర్షించేయడమేనా క్రిస్మస్ అంటే? క్రిస్మస్ అంటే గుడుల్లో జరిగేది కాదు, గుండెల్లో జరిగేది. దేవుడికి స్తోత్రం. నీ గుండెలో జరగాలి క్రిస్మస్, నీ హృదయంలో జరగాలి క్రిస్మస్ అంటే. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా, అపరాధిని యేసయ్యా కృప చూపి. ఏ వ్యక్తి అయితే తన అపరాధాలను తెలుసుకుని వెంటనే విడిచిపెట్టి మరలా నేను చెయ్యకూడదు అని అనుకుంటాడో, దట్ ఈజ్ ద టైమ్ ఆఫ్ క్రిస్మస్. హల్లెలూయా, గట్టిగా చెప్పండి హల్లెలూయా. అది క్రిస్మస్ అంటే. ఒక్కసారి దేవుడు మాట్లాడాడంటే అసలు నువ్వు చాలా ధన్యురాలివండి, చాలా ధన్యులు అనమాట నిజంగా. అసలు నీ అంత ధన్యులకు ఉండరండి ఇంక, అంతే. మీకు చెప్పకపోవడం ఏంటి? నేను కొన్ని సంవత్సరాల క్రితం, చాలా సంవత్సరాల క్రితం అందరికంటే విలువైన డైమండ్ నాకు దొరికించి ప్రభు అని అడిగేవాడిని. ప్రభు, నేను అక్కడక్కడ తిరుగుతున్నాను, ఈ పర్వతాలు ఆ కొండలకి వెళ్తున్నాను కదా, ఒక మంచి విలువైన డైమండ్ దొరికేటట్టుగా చూడు తండ్రి, నాకు దొరికాలే. తద్వారా నీకు మంచి మందిరం కట్టి పెద్దది అన్నీ చేసేస్తాను, నీకు సకానికి సగం డబ్బు దేవుడికి ఇచ్చేస్తాను అలా అనుకునేవాడిని. ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాను, తప్పైతే క్షమించండి. ఇలాగా కోరుకునేవాడిని. ఒకరోజు దేవుడు నాతో మాట్లాడాడు. నీ బ్యాగ్లో ప్రపంచంలో ఉన్న అన్ని డైమండ్ల కంటే గొప్ప డైమండ్ ఉంది, చూసుకున్నావా అన్నాడు. దేవుడు మాట్లాడాడు. ఏంటని ఇప్పి తీస్తే బైబిల్ ఉంది. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. బైబిల్ ఉందండి. అసలు ప్రపంచంలో అంత విలువైంది ఎవరి దగ్గర, చాలామంది గ్రహించలేనిది, చాలామందికి అర్థం చేసుకోలేకపోతున్నది మనకి దేవుడు చాలా ఈజీగా ఇచ్చాడు. చాలా ఈజీగా మీరు తెలుసుకోగలుగుతున్నారు. చూడండి, చాలామంది దేవుడిని నమ్ముకోవడానికి చాలా కష్టాలు పడ్డారు. నాకు తెలిసినటువంటి చౌదరీసు కొంతమంది, మీరు చెప్తే నమ్మరు, వాళ్ళ సాక్ష్యాలు బైబిల్ని, మరి చిన్న బైబిల్ని జాకెట్లో పెట్టుకొని ఇలా అన్నాను ఏమనుకోకండి తల్లి, ప్రియమైన తల్లులారా, బాత్రూంలోకి వెళ్ళి చదువుకుని వచ్చేవారండి. ఈరోజు నేను సాక్ష్యం చెప్తున్నాను ఈ యొక్క వీడియో ఛానల్ ద్వారా. ఇది నిజమని తెలుసు, ఈ ప్రాంతం వాళ్ళకి తెలుసు, ఈ ప్రాంతం వారే. ఎందుకంటే ఆ బైబిల్ని చదవటం భర్త చూసాడా ఎడాపెడా కొట్టేస్తారు. కానీ దేవుని బిడ్డలారా, మీకు అలాంటి సమస్య ఏమీ లేదు. మీరు బైబిల్ పట్టుకుని రావచ్చు, బైబిల్ని ఈజీగా చదువుకోవచ్చు. ఈరోజు బైబిల్ దొరికినంతకాలం క్రైస్తవులు సరిగ్గా చదవలేదు, సరిగ్గా లోబడలేదు. ఇప్పుడు హింసిస్తున్నారంటేప్పటికీ ఏవేవో పలుకులు, పెద్ద పెద్ద మాటలు పలుకుతున్నారు. ఈ సువార్త మూయబడు వాక్యమే కరువగున్ పాట కొన్ని దశాబ్దాల క్రితమే ఈ పాట వచ్చింది. నాకు తెలిసి 6 దశాబ్దాలు అంటే 60 సంవత్సరాల క్రితమే వచ్చింది ఈ పాట. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు ఈ సువార్త అని ఎప్పుడో ఉంది. ఈ సువార్త ముయ్యబడుతుంది, వాక్యమే కరువు అవుతుంది. సువార్త చేసుకుంటుంటే లోపలికి వచ్చి కొడుతున్నారు, తిడుతున్నారు, గుళ్ళు కూడా కాల్చారు. ఇప్పుడు సువార్త బాగా ఫ్రీగా ఉన్నంతకాలం ఏం చేశారు? వదిలేశారు. దాని విలువ తెలుసుకోలేకపోయారు. ఇప్పుడు మనం కూడా విలువ తెలుసుకోలేకపోతున్నాం. దైవజనుడు విలువ తెలీదు.
దేవుని సువార్త విలువ తెలియదు. ఏలియా ఎలీషాల సంగతి చూసినప్పుడు ఏలియా వెళ్ళిపోతే ఏం జరుగుతుందో ఎలీషా గమనించాడు. రైట్. అందుచేత ఏలియాను పోనేకుండా ఎన్నిసార్లు అడిగించాడు? 3 సార్లు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 3 times. ఏంటో ఏం కావాలా? నేను నీతో రావాలా? ఏంటి రా, వస్తారా? సెకండ్, థర్డ్, ఏంటో నన్ను ఆయన కలుగుతున్నావుటే, నీ ఆత్మలో నాకు 2 పాలు ఆత్మ నాకు దయచేతండి. స్తోత్రం. హల్లెలూయా. ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. వినండి, ఆశతో దేవుణ్ణి వెతకాల. దేవుణ్ణి వెతకడం అంటే బైబిల్ పట్టుకుని ఇక్కడ ముసుకేసుకుని వాక్యం వినేసినంత మాత్రాన ఆ గొప్ప క్రియలు ఏమి జరగవండి. సాక్రిఫైస్ కావాలా. ఇది నేను క్లియర్గా చెప్తున్నాను. మీరు ఏమని అనుకోవచ్చు, ఏంటంటే అన్నీ మీరు ఎలా గట్టిగా అలాగ మాట్లాడతారు ఏంటండి, ఎదురొచ్చే అంటారు. ఎదురొచ్చినట్టుగానే మాట్లాడాలి, కరెక్ట్గానే చెప్పాలి. ఎప్పుడైనా సరే నువ్వు లోబడేటప్పుడు ఖండించినప్పుడు నువ్వు లోబడాలి. నువ్వు ఎంతగా లోబడతావో అంతగా దీవించబడతావు, అంతగా బాగుపడతావు. ఎంతగా తగ్గించుకుంటావో తనకి కాని ఆశీర్వాదాలు పొందడానికి యాకోబు ఎంత కష్టపడ్డాడు. తండ్రి దగ్గర ఒక దొడ్డిదారిలో వచ్చి ఆశీర్వాదం పొందాడు. రైట్. అన్నయ్య దగ్గర తీసుకున్నాడు జ్యేష్ఠత్వాన్ని, తండ్రి దగ్గర దొంగిలించాడు. భయపడిపోతూ పారిపోతున్నాడు. భయపడకో, అబ్రహాము దేవుడనో ఇస్సాకు దేవుడనో నీకు నేను తోడుగా ఉన్నాను అని దేవుడు యాకోబుకి సెలవిచ్చాడు. అయినా సరే యాకోబు పెనుగులాడటం మానేడా? వాగ్దానం కార్డు, ఎవరో ప్రింటింగ్ చేసిన వాగ్దానం కార్డు తీసుకుని ఇది నాకు జరగాలని కోరుకుంటున్నావు, అది తప్పు అని నేను అన్నావు. కానీ తప్పుడు విధానాన్ని నువ్వు తెలుసుకుంటావని మాత్రం చెప్తున్నాను. అది తప్పుడు విధానం. ఏది కరెక్టో నీకు దైవజనుడు ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు. నీ ముఖం చూసి నీకు జరగబోయే చెప్పాను, కళ్ళు మూసుకుని జరగబోయే చెప్పాను. 7 గంటలకు బాగుపడుతుంది. గుండె ప్రాబ్లంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఈ యొక్క వీడియో వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. ఆవిడ పేరు భారతి, ఆయన పేరు గోపి. అయ్యా, గుండెలో నొప్పి వచ్చేసి చాలా ప్రాబ్లంగా ఉంది, నేను ప్రార్థన చేస్తాను, నమ్ముతున్నారా అంటే, అయ్యగారు మీ మాట గ్యారెంటీ మేము నమ్ముతాం, సబ్సైడ్ అవుతుంది, మరలా మీరు నాకు 7ంటికి ఫోన్ చేస్తారన్నాను. 1 నిమిషం తక్కువ 7ంటికి మళ్ళీ ఫోన్ వచ్చింది. 1 నిమిషం తక్కువ, 2 నిమిషాలు తక్కువ, ఇంకా 7 అవ్వలేదు. అంటే వాళ్ళు కంగారులో ఉన్నారనమాట. దేనికి? జరిగింది చెప్పడానికి. ఇంప్లిమెంట్ చేయాలి. దేవుడు అప్పచెప్పిన పనిని ఇంప్లిమెంట్ చేయాలా, జరిగించాలా, విత్తాలా. 5 తలాంతులు ఎలా వచ్చాయి? మరింత 5 తలాంతులు విత్తాడు కాబట్టి అతడు కోయగలుగుతున్నాడు. వాట్ ఎవర్ యు సో యూ విల్ రీప్. నువ్వు ఏం విత్తుతావో ఆ పంటను కోస్తావు. అమ్మా, మీకు నేను తెలియంది, మీరు గ్రహించవలసింది, మీరు విత్తవలసింది ప్రతిరోజు కన్నీరు. రైతులు ప్రతి సంవత్సరం 2 సార్లు విత్తనాలని విత్తుతారు మన ఏరియాలో. విత్తిన తర్వాత విడిచిపెట్టేయకూడదు. పంటకి నీరు కావాలి, పంట మీదకి ఎటువంటి పురుగు రాకుండా కాపాడుకోవాలి, నీ కుటుంబాన్ని, నీ ఆరోగ్యాన్ని నువ్వు కాపాడుకోవాలి ప్రార్థనతో. ఎవరో వస్తారు ఏదో చేస్తారు కాదు, నువ్వు కాపాడుకునే శక్తి నీకు ఇచ్చాడు. లేకపోతే నిన్ను ఎందుకు పిలుస్తాడు? నీ పేరు దీంట్లో ఉందంటే నువ్వేం ఆశ్చర్యపోవక్కర్లేదు. సమస్త జనులారా అంటే మరి నువ్వు లేవో దాంట్లోని? నువ్వు మనిషి కాదా, నేను మనిషిని కాదా? ఏమండి, ఏం లేదు, ఏముంది అక్కడ? సకల జనులారా అంటే మరి దాంట్లో మనం లేమా?
అంటే నీ పేరు కూడా దీంట్లో లేదా? నా మాట ఆలకించుడి భూమి నీవును నీలో ఉన్న సమస్తమును చెవియొగ్గి నా మాట. ఇంకో చోట మాట ఒకటి ఉంటుంది తెలుసా? భూమి కింద ఉన్నవారు అని కూడా ఉంటుంది బైబిల్లో. అంటే భూమి కింద ఎవరున్నారో అది గ్రహింపు ఎవడికి తెలియదు. భూమి పైన, భూమి మీద, భూమి కింద బైబిల్లో మాట. ఆ సమయం వచ్చినట్టు చూపిస్తాను. దేవుని మాటను ఆలకించాలా? దేవుని మాటకు ఆలకించడం అంటే వినటం, అంటే దానికి లొంగటం, దేవుడు చెప్పిన పనిని చేయటం. 48:16 చూసినప్పుడు యెషయా గ్రంథంలో రహస్యంగా మాట్లాడిన వాడను కాను, ఆది నుండి నీకు వినబడటం లేదు అని చెప్పడానికి అవకాశం లేదండి తల్లి. నాకు వినబడలేదండి, నాకు రీచ్ అవ్వలేదండి, నా పిల్లలకి అర్థం కాలేదండి, తెలియదు అనడానికి అవకాశం లేదు. ప్రతి వీధి వీధికి సంఘాలను దేవుడు పెట్టాడు. ప్రతి చోట సువార్త వినబడుతుంది. దేవుని సువార్త పరిమళ వాసన ప్రతి చోట వెదజల్లుతూనే ఉంది. అందుచేత అది రహస్యంగా మాట్లాడినాడు ఏం కాదు. 48:18 కూడా ఒక మాట ఉంటుంది, నీవు నా ఆజ్ఞలను ఆలకించవాలనని నేను ఎంతో ఎంత అంటే ఇంకెంత నేను చెప్పలేను. ఆయన కోరుకుంటుంది ఏంటో తెలుసండి? దైవజనులు కోరుకుంటుంది ధనం అయి ఉండొచ్చు, పాశ్రములు కోరుకుంటుంది మరి, లేకపోతే కానుకలు అయి ఉండొచ్చు, లేకపోతే ఇంకోటి అయి ఉండొచ్చు, విమర్శనాత్మకంగా కాదు. లేకపోతే సంఘ నాయకులు మరి ఏదైనా ఇన్కమ్ సోర్సెస్ ఏమైనా కోరుకుంటూ ఉండొచ్చు. కానీ దేవుడు ఏం కోరుకుంటున్నాడు తెలుసండి? నీవు ఏంటమ్మా? నా ఆజ్ఞలను నువ్వు ఆలకించవలెనని. నువ్వు ఎంతో దూరంగా ఉన్నావు దేవుని ఆజ్ఞలు వినడానికే. ఆలకించిన యెడల ఆమేన్, దేవుడికి స్తోత్రాలు. ఇప్పుడు చెప్పండి, క్షేమం ఎక్కడుంది? దేవుడి మాటలో ఉంది. దేవుడి మాట ఎక్కడ ఉంటుంది? ఆయన సన్నిధిలో ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, సమాధానం అడిగినప్పుడు చెప్పండి చక్కగా. ఆయన సన్నిధిలో. ఇప్పుడు నీ పిల్లల క్షేమం, నీ క్షేమం ఎక్కడుంది? ఆయన సన్నిధిలో ఉంది. కానీ నువ్వు ఎక్కడ ఉండాలా? ఎప్పుడైతే దేవుడు మాట వెదజల్లుతుందో, ప్రవహిస్తుందో, ఆ ప్రవాహం నిన్ను తాకుతుంది, అది నీకు క్షేమం. అప్పుడు నీకు ఏముందమ్మా? ఆలకించిన యెడల నీ అంటే నీ గురించి ఉంది. నీ అని ఉందంటే ఇది ఎవరికి? ఇది మనందరికీ. నీ క్షేమం అంటే నీతో దేవుడు మాట్లాడుతున్నాడు, నీతో మాట్లాడుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నీతో మాట్లాడుతున్నాడండి. గాడిదలంటే నాతో మాట్లాడాడు దేవుడు. ఆ రోజు బిలాము బాలాకుల విషయంలో జరిగినటువంటి సంఘటన, గాడిద మాట్లాడితే నేను అనుకుంటాను, నేను గాడిదలు అంటోండి ప్రభు, మరి నేను కూడా వాక్యం చెప్తున్నాను కదా, అయితే నేను కూడా గాడిదనే అని అనుకుంటా ఉంటాను. నిజమే, నేను గాడిదనే ఉంటే బాగుండు. ఎందుకంటే నా మీద ప్రభు ఆశీనుడు అవుతాడు. దేవుడికి స్తోత్రం. గాడిద పిల్లని ఎక్కాడా దేవుడు? ఎక్కడా లేదా? అవును. నా దేవుడు నా మీద ఆశీనుడై ఉండాలి. నా మీద ఆయన ఆశీనుడై ఉండాలి. ఆయన నేను మోయగలగాలి. సిలువను మోసుకొని సువార్తను చేపట్టి, ఆ సిలువను మోసుకొని సువార్తను చేపట్టి యేసుని వెంబడింప ఎంత భాగ్యము. స్తోత్రం. గ్లోరీ. స్తోత్రం చెల్లింతుము. దేవుడు మాట్లాడుతున్న ప్రత్యేకంగా ఈవేళ తెలుసుకోండి. రేపటి రోజు మనకు ఉంటుందో లేదో మనకు తెలియదు. 26లో జరగబోతున్నవి ముందుగా నేను ప్రకటించాను, ప్రవచించాను. ఇలా ప్రవచించిన 2 రోజులు అవ్వలేదు, అప్పుడే ప్రవచనం యొక్క నెరవేర్పు ఏమైంది? ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి జరుగుతూ ఉంది.
ఎందుకంటే నేను ఎప్పుడూ మాట్లాడను. నేను కళ్ళు మూసుకుని వాక్యం చెబుతున్నాను అంటే అర్థం మీరు బాగా గ్రహించవలసింది, దేవుని ఆత్మతో ఆల్రెడీ ఈయన లీనమైపోయి ఉన్నాడని నీకు ఇంకా గ్రహింపు వచ్చి నువ్వు తెలుసుకుంటే ప్రమాదం నుండి గట్టు పైకి ఎక్కుతావు. మన మందిరానికి వచ్చింది మంగాళ కూతురు భవానీ యొక్క యజమానుడి యొక్క సహోదరి మిస్ అయిపోయింది. నేను చెప్పాను మీకు ఆల్రెడీ, మీకు తెలుసుకోవడం. ఎక్కడ మిస్ అయిపోయిందని వాళ్ళు కంప్లైంట్లు అయ్యేస్తున్నారు ఏంటి నాకు చెప్పింది ఆవిడ. అయ్యగారు మరి ఏంటి పరిస్థితి, ఆవిడ ఏంటి ఉందా లేదా, లైవా డెడ్ ఏంటని. అయితే నేను కొంచెం ప్రార్థన చేసి చెప్తానమ్మా అని మళ్ళీ సెకండ్ టైం అడిగింది. అమ్మ ఆవిడ చీకటి కనబడుతుంది, ఆవిడ మనిషి ఇంకా 99% ఉండకపోవచ్చు అని చెప్పాను. నేను చెప్పింది యాజ్ ఇట్ ఈజ్గా అది జరిగింది. ఒకటి కాదండి, అలాంటిది ఒకటి కాదు. ఇది నేను చెప్పుకోవాలని కాదు, ఇది దేవుడే చెబుతున్నాడనే విషయం నువ్వు తెలుసుకుంటే, ఇది మీ కల్లారా ఈ విషయం మీకు తెలుసు, ఈ విషయాలు మీకు తెలిసినవే మీకు చెప్తున్నాను. నేను ఇప్పుడు తెలియని చెప్పకూడదు. ఆల్రెడీ మీ మధ్యలో ఏవి జరిగావో అవి మాత్రమే నేను చెప్తున్నాను. నీవు నా మాట ఆలకింపవలని నేను ఎంతో కోరుతున్నాను. మీరు కోరుతూ ఉంటారు, నా పిల్లలు కొంచెం భవిష్యత్తు బాగుండాలని ఎంతో కోరుకుంటున్నాను. నీ పిల్లలు నీకెంతో, నీ పిల్లలు నువ్వు కూడా దేవుడికి అంతే. చెప్పండి కూడా దేవుడికి స్తోత్రం. నువ్వు ఎక్కడ గాడి తప్పుతున్నావు అంటే నీవే గొప్ప తల్లివి, నీవే గొప్ప తండ్రివి అనుకుంటున్నావు. నేను బాగా నా పిల్లల్ని బాగా పెంచి పెద్ద చేయగలిగాను, నేనే అన్నీ బాగా చూడగలను, నేను లేకపోతే ఏమైపోతారు అనుకుంటున్నావు. నువ్వు లేకపోతే కాదు, మీ అమ్మ లేకపోయినా నువ్వు లేకపోయినా కానీ నీ పిల్లల్ని వృద్ధిలోకి తీసుకురావడం అనేది ఎవరి చేతుల్లో ఉందంటే దేవుడు. ఎవరు లేకపోయినా ఏమీ ఆగదండి, ఎవరు లేకపోయినా ఏమీ ఆగదు. దేవుడు ఉండాలి, దేవుడు మీ పక్షాన ఉండాలి, దేవుడు మీ పక్షాన ఉండాలి. దేవుడు మీ పక్షాన ఉన్నట్టుగా మీ పిల్లల పక్షాన కూడా దేవుడు రావాలి. కేవలం ఎంతకాలం నువ్వు వాళ్ళ గురించి ప్రార్థన చేస్తావు? ఎందుకు వాళ్ళు ప్రార్థన పరులుగా మారలేకపోతున్నారు? ఎక్కడ లోపం గమనించావా? నువ్వు అడ్డగించడం లేదని తెలుసుకున్నావా? నువ్వు వాళ్ళని అడ్డగించాలని తెలిసి దేవుడు క్లియర్గా ఉంది అక్కడ. 1 సమూయేలు 3వ అధ్యాయం చదివావమ్మా? 3వ అధ్యాయం తెలిసావా? హ్యావ్ యూ రెడ్ ద బైబుల్? తన కుమారులను 11వ వచనం నుంచి తన కుమారులను నేను ఇశ్రాయేలు కార్యం చేయబోతున్నాను, దాని వినువారు చెవులు అందరి చెవులు ఏమవ్వాలా? ఇదే మాట నీతో దేవుడు చెప్తున్నాడు. జరగబోతున్నది నువ్వు సరిగ్గా తెలుసుకోకపోతే చాలా జాగ్రత్త. చెవులు గింగురమనేలాగా దేవుడు కార్యాలు చేయబోతున్నాడు. చెవులు గలవాడు సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవులు గలవాడు వినుగాక. చాలామందికి ఒక స్టేజ్ వచ్చేటప్పటికి అందరూ అంటే అసహ్యం కలుగుతూ ఉంటుంది. తను చాలా గొప్పది అనుకుంటారు, వాళ్ళు భావించుకుంటూ ఉంటారు. ఒక స్టేజ్కి వచ్చేసాను కదా, ఇంకా నాకు నా పిల్లడికి పెళ్ళి అయిపోయింది కదా, నా పిల్లలకి పెళ్ళి అయిపోయింది కదా, వాళ్ళకి పిల్లలు అసలు వీడికి పెళ్ళి అవదన్నారు కానీ పెళ్ళి అయిపోయింది, వీడికి ఏం పుట్టేశారు, పిల్లలు కూడా పుట్టేశారు అనే ఒక స్టేజ్కి వచ్చేస్తారనమాట. నాకు ఉత్తపునాన్న హ్యాపీగా ఇల్లు వచ్చేసింది, నాకు పొలం వచ్చేసింది, నాకు గవర్నమెంట్ పథకాలు అన్నీ వచ్చేస్తున్నాయి, నాకేం ప్రాబ్లం లేదు. నువ్వెంత ద్వేషం, ఇతరులను దోషులుగా చూడటం, తనకు తను చాలా గొప్పగా భావించుకోవడం, కమిట్మెంట్ అంతా విడిచిపెట్టేయడం. దేవుడి కొరకు నీ కమిట్మెంట్ ఏముంది? దేవుడి కొరకు నువ్వు నీ కమిట్మెంట్ ఏం కమిట్మెంట్ చేసుకున్నావు? ఏమి ఒప్పందం చేసుకున్నావు? ఏమి నిర్ణయం తీసుకున్నావు? ఇన్ని సంవత్సరాలు అయింది, ఏం చేయగలుగుతున్నావు? ఎన్ని ఆత్మలు నీ చేతిలో ఉన్నారు ఇప్పుడు దేవుడి కొరకు నువ్వు రక్షించినవి? ఎన్ని ఆత్మలు మనం రక్షించగలిగాం? వేర్ ఇస్ యువర్ కమిట్మెంట్? ఎన్ని స్ట్రగుల్స్ వచ్చినా నెహెమ్యా యెరూషలేము ప్రాకారాలు కట్టడానికి తన కమిట్మెంట్ అంటే అది ఒక డెడికేషన్తో, ఇది దేవుడి
పట్టణం యొక్క ప్రాకారాలు ఎలా నశించిపోయాయి, ఇది కట్టబడాలి అని తొనుకుతాను సెల్ఫ్ డెసిషన్, ఒక తన సొంత నిర్ణయం తీసుకున్నాడు. నో, ఐ గాట్ టు బిల్డ్. ఇది నా మూలపితరులు నివసించిన పట్టణం. దీని గురించి తన కుటుంబాన్ని విడిచిపెట్టాడు. డెడికేషన్ అంటే తన కుటుంబం పక్కన పెట్టాడు, తన ఉద్యోగం పక్కన పెట్టాడు. ఏమో రాజు ఒప్పుకుంటాడో లేదో మనకేం తెలుసు. రాజు అడగడం ఏంటండి, ఏమయ్యా అలా ఉన్నావు నువ్వు, నీ ముఖం ఏంటా చిన్నపోయి చాలా దుఃఖపరంగా ఉందేట, నీ ముఖం మాడిపోయినట్టుగా ఉందేట అన్నాడట నెహెమ్యాతో. ఎవరనుకుంటున్నారు? కప్పులు అందించేవాడు. నెహెమ్యా పెద్ద ఏమైనా ఏదో పోస్ట్ అనుకుంటున్నారా? ఏమ్మా, గిన్నెలు అందించేవాడు. రాజుగారికి డిష్లన్నీ తయారు చేసి గిన్నెలు అందించేవాడు. అలాంటి వ్యక్తిని అసలు రాజుగారు పట్టించుకుంటారా? పట్టించుకోవాల్సిన పని వాళ్ళకేముంది అసలు ఇప్పుడు 100 మంది వస్తే ఒకసారి మిమ్మల్ని కూడా నేను గబుక్కుని సరిగ్గా చూడలేకపోవచ్చు, మాట్లాడకపోవచ్చు. ఇప్పుడు 100 మంది వచ్చారనుకోండి, గబుక్కుని ఎక్కువ మంది అమ్మ బాగున్నారా అని అనడానికి కూడా అవకాశం ఉండకపోవచ్చు. అలాంటిది ఆ గిన్నెలు అందించే ఉండి పట్టించుకోవాల్సిన పని రాజుగారికి ఏముంటుంది? అలాంటిది ఏమయ్య అలా ఉన్నావేంటి అయ్యగారు? ఇతను చెప్పడం చూడండి, ఒక అన్యరాజు ముందు నా పితరులు నివసించిన పట్టణం నాశనం అయిపోతే నేను ఎక్కడుండి ఇలా సంతోషంగా ఎలా ఉండగలను? దుఃఖాక్రాంతుడై ఉన్నాడట, ఉపవాసంతో ఉన్నాడట. 1వ అధ్యాయం చదువు ఇంటికి వెళ్ళిన తర్వాత. అయ్యగారు ఎక్కడ ఉందని గవ్వుకుని అడగ టైం నన్ను మధ్యలో నేను బ్రేక్ చేయకండి. మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత బాగా చదివితే అన్నీ తెలుస్తుంది. దేవుని బిడ్డలారా, అలా అనేటప్పుడు అదేంటే అలా నువ్వు బాధపడక, నీకు కావాల్సిన సపోర్ట్ నేను చేస్తాను. దేవుడికి స్తోత్రం. రాజుల్లో మనకెవ్వరు లేరు, శూరుల్లో మనకెవ్వరు లేరు, రాజుల్లో మనకెవ్వరు లేరు, శూరుల్లో మనకెవ్వరు లేరు, సైన్యములకు అధిపతి. ఎవరమ్మా? ఎవరు? ఆయన నీకు తోడుగా ఉంటే రాజులు నీ వెనకాల వస్తారు. ఇదే సూత్రం. నువ్వు ఎవరి కాలు పట్టుకోక్కర్లేదు. ఆకాశమందు ప్రకాశించు ఎవరో బుద్ధిమంతులు. చెరసాల్లో ఉన్న యోసేపు కావాల్సి వచ్చింది రాజుగారికి. ఎవరికి? యోసేపు వెళ్ళాడా? అయ్యగారు నేను తప్పు చేయలేదండి అయ్యగారు, నేను ఏ పాపం లేనండి, పరిశుద్ధుండండి అయ్యగారు, నన్ను ఇలా వేసేసారని యోసేపు వెళ్ళాడా? ఎవరిని రప్పించాడు? రాజు సేవకులు యోసేపు దగ్గరికి వచ్చారు. ఇది విన్న వెంటనే గబ యోసేపుని అతను బయటికి తీసుకుని రండి అంటే తలుపు తెరవగానే ఆ బట్టలు మార్చేసి అతనికి తయారు చేసి, నీ మాటల మీద నాకు నమ్మకం ఉందయ్యా, దేవుడికి స్తోత్రాలు, నేను చూసిన దర్శనానికి నువ్వు చెప్పిన భావం సరిగ్గా నాకు అది నిజంగా అది జరగబోతుందంటే నమ్ముతున్నాను, నా పక్కన కూర్చో. రాజులు ఎవరు లేరు ముందు, కానీ రాజుల పక్కన కూర్చొనేలా చేసింది అతని యథార్థత, అతని ప్రవర్తన, అతని ప్రార్థన, అతడికి దేవుడి పట్ల ఉన్న భయం. నీకు అది లేక నువ్వు ఎక్కడ ఉన్నటువంటి గొంగలి అక్కడే. ఈ మాట చెప్తే కోప్పడండి, ఏం పర్లేదు. మీరు ఎంతమంది కోప్పడి, ఎంతమంది ద్వేషించి, ఎంతమంది దూషించి, ఎంతమంది పోయినా ఇక్కడ భయపడేవాడు ఎవడో లేడు. ఎందుకంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్పడమే నా పని. ఉన్నది ఉన్నట్టుగా చెప్తానంతే, లేనిది కల్పించను, మోసం మాటలు పలకను. ఎవడో రావట్లేదని నేను భయపడను. వాళ్ళు రాలేదంటే చివరికి వాళ్ళకి కనబడరు. వాళ్ళ చాప్టర్ క్లోజ్ అనమాట. వాళ్ళ చాప్టర్ క్లోజ్. పెద్ద ఫుటింగ్ అనుకుని వెళ్ళాడు ఇక్కడి నుంచి వాక్యం నేర్చుకుని. గుండెపోటు వచ్చింది. ఆపరేషన్, పెద్ద ఆపరేషన్, గుండెకి పెద్ద ఆపరేషన్, స్టంట్లు వేశారు. తర్వాత మళ్ళీ నొప్పి వస్తుందని మళ్ళీ వెళ్తే, ఎవడైనా నీకు స్టెంట్లు వేసాడు, నీకు స్టెంట్లు అక్కర్లేదు, ఇప్పుడు ఇంకో ఆపరేషన్ చేయాలన్నారట. అంటే ఏంటంటే దేవుని సేవను కమర్షియల్గా వాడుకోవడం, అంటే ధనం సంపాదించుకోవడానికి ఒక మార్గంగా దేవుని సేవ ఉంది ఈ రోజుని.
ధనమే సర్వం అనుకుంటూ, సుఖమే స్వర్గం అనుకుంటూ తండ్రి నుంచి వెళ్ళిపోయినోడు ఏమైపోయాడు? పాడైపోయాడు. ధనాన్ని నమ్మి పరిచర్య మేము ప్రారంభించలేదు. నీ ధనం నీతో నశించునుగాక. ధనం నాకు చాలా అవసరం, కానీ ధనాన్ని నమ్మను. బాక్స్ పెట్టుకుని వచ్చాడు ఒకడు, డబ్బులు పెట్టుకుని. అయ్యా, మీరు ప్రార్థన చేస్తుంటే ఏ విధంగా వాళ్ళు రోగులందరూ బాగుపడుతున్నారో అలాంటి విధానం నాకు వచ్చేటట్టుగా చెయ్యండి అని. దేంతో వచ్చాడండి? డబ్బులతో వచ్చాడు. నీ ధనం నీతో చినుగాక. ధనం ద్వారా వచ్చేది కాదది. ధనం ఇస్తే చెప్పను ప్రవచనం. డబ్బు ఇస్తే ఒకలాగా, డబ్బు ఇవ్వకపోతే ఒకలాగా కాదు. దేవుని సేవ చేయాలంటే డెడికేషన్ ఉండాలి. అంటే చావుకైనా సిద్ధపడి ఉండాలా. చావుకైనా సిద్ధపడాలా. ఒకసారి దేవుడు మరణించి సిలువలో వేలాడబడి ఆయన సమాధి అయిన తర్వాత మరలా మన వాళ్ళు బిజినెస్లోకి దిగిపోయారు. వలలు పట్టుకుని, వాళ్ళు పెట్టుకుని, దోణులు పట్టుకుని తోజేరా అన్నాడు. దోణులన్నీ సముద్రంలో దిగిపోయాయి. వాళ్ళు వేస్తున్నారు. రాత్రంతా శ్రమ పడినా రాలేదు ప్రభు జయమో, రహదారులు వెతకినను రాదాయను ప్రతిఫలం. దేవుడికి స్తోత్రాలు. ఇక దేవుడు పని అయిపోయింది. ఆయన ఉన్నంతకాలం ఆయనతో హోసన్నా జయం అన్నారు. వాళ్ళు ఏమనుకున్నారంటే ఆయన చాప్టర్ క్లోజ్ అయిపోయింది, ఆయన సమాధి చేసేసారు, అంతవరకే మనకు ఉందనుకున్నారు. మరలా సముద్రం మీదకి ఎక్కి దోణులు వేసుకుని వాళ్ళు వేసుకుని వాళ్ళు పట్టుతుంటే ఒక్క చేప కూడా పట్టలేని స్థితిలో వాళ్ళు ఉన్నారు. వెంటనే ఆయన ప్రత్యక్షమయ్యాడు. హల్లెలూయా. ఆయన ప్రత్యక్షమయ్యి నన్ను ప్రేమిస్తున్నావా అంటున్నాడు. తినడానికి మీ దగ్గర ఏమైనా ఉందా అంటున్నాడు. నన్ను ప్రేమిస్తే నా మందను మేపవయ్యా అన్నాడు. అంటే దేవుణ్ణి ప్రేమించేవాడే మందను మేపగలడు. ధనాన్ని ప్రేమించేవాడు మందను మేపలేడు. ధనాన్ని ప్రేమించేవాడు మందను మేపలేడు. ఇంకో విషయం ఏంటంటే నీవు కూడా నీ మందను మేపాలి, నీ కుటుంబ మందను మేపాలి అనే విషయం పరోక్షంగా నీకు వస్తుంది. ఈరోజు నీ కుటుంబస్తుల్ని, నీ బంధువులు మందనంతటినీ నడిపించే బాధ్యత నీదే. నువ్వు సరిగ్గా నిలబడితే నీ మీదే నా సంఘాన్ని కడతానంటున్నాడు పేతురు. మరి నీ మీద ఏం కట్టాడు? నువ్వు ఏం కట్టావు? ఆ వ్యక్తుల్ని మళ్ళీ తిరిగి రిస్టోర్ చేసి తిరిగి వాళ్ళని పరిచర్లోకి దింపినప్పుడు వారు ఇక డెడికేటెడ్గా దేవుడి కొరకు ఉండిపోయారు. ఎలాగంటే చర్మం ఒలిసేసారు ఒక శిష్యుడికి ఉన్నట్టుగా. ఇంకా భయపడిపోయి పారిపోయినటువంటి శిష్యులు పౌలు గారు అయితే 5 సార్లు కొరడ దెబ్బలు తిన్నాడు. 1 తక్కువ 40, 5 times. యాక్చువల్ ఆయన శిష్యుడు కాదు, నేను డైరెక్ట్గా దేవుడికి. ఆయన మాటకు దేవుడు లోబడ్డాడు. సౌలా మాట వినబడింది అతనికి. అదే మాట నీతో మాట్లాడుతున్నాడు. నీ పేరు పెట్టి దేవుడు పిలుస్తున్నాడు. పేరు పెట్టి నేను నిన్ను పిలిచి ఉన్నాను. పేరు పెట్టి పిలుస్తున్నాడండి దేవుడు. నీ పేరు పెట్టి ఈ లిస్టులో నువ్వు ఉన్నావు, నువ్వు సరి చేసుకోవాలా. ఆ మాటలు ఉంది, తన కుమారులను తమ్మును తాము శాపగ్రస్తులుగా వాళ్ళు ఏం చేసుకున్నారట, చేసుకొనుచున్నారని తాను ఎరిగియుండి ఇప్పుడు ఇదే మాట మీ ఇంటి మీదకి వస్తుందని నేను అన్నాను అనుకోండి, మీలో ఏ ఒక్కరూ ఇక్కడ ఉండరు.
ఎందుకంటే ఆశీర్వాదం గురించి చెప్తే మాత్రం ఆసక్తిగా పరిగెత్తుకుని వస్తారు. ఇదే మాట ఎందుకు నా కుటుంబం మీదకి నీ కుటుంబం మీదకి రాదు అని అనుకుంటున్నారు? ఎందుకంటే మనం కూడా అడ్డగించడం లేదు కదా. మీలో అడ్డగించిన వాళ్ళు ఎవరో చెప్పండి. ఎంతమందిని మీరు అడ్డగించారు? అమ్మా ఇది తప్పుడు త్రోవా, ఇది సరైన మార్గం కాదు, నువ్వు చేస్తున్న పని తప్పు కాదు అని నెత్తి నోరు నువ్వు ఎవరి దగ్గర బాదుకున్నావు, ఎక్కడ బాదుకున్నావు, ఎప్పుడు బాదుకున్నావు, ఎలా బాదుకున్నావు? జ్ఞానం గల స్త్రీ తన ఇల్లు కట్టును అంటే అర్థం ఏంటంటే ఏదో అనుకుంటున్నాను, అదేదో లిటరల్గా అదేదో వర్డ్ అనుకుంటున్నావు, ఏదో పదం అనుకుంటున్నావు అంతే. ఏదో పదం కాదు అది, ఏదో పదం కాదు, నువ్వు పాటించవలసిన పదం. నీ పాదాలు పాటించవలసింది, నీ చేతులు పాటించవలసింది, నీ హృదయం పాటించవలసింది, నీ మనసు పాటించవలసింది, నీ కళ్ళు పాటించవలసింది, నీ గుండె పాటించవలసింది. జ్ఞానం గల స్త్రీ తన ఇల్లు కట్టును. స్త్రీతో పోల్చుకుంటున్నాడు దేవుడు తన సంఘాన్ని. నీ కుటుంబాన్ని నువ్వేం కట్టగలుగుతున్నావు? వాళ్ళు తినడానికి తిండి, వాళ్ళు ఉండడానికి ఇల్లు, చలికాలంలో రగ్గు, మరి ఎండాకాలంలో ఏసీ ఉంటే సరిపోతుంది అనుకుంటున్నారు చాలామంది. హీటర్స్ వచ్చేసాయి, చిన్న చిన్న రిమోట్ ఏరియాస్లో కూడా హీటర్స్ వేసుకుంటున్నారు. ప్రతి ఇంట్లో గీజర్స్ వచ్చేసాయి. ఒక అమ్మాయి స్నానం చేయడానికి వెళ్ళిందంట, 15 సంవత్సరాల అమ్మాయి గీజర్ ఆన్ చేసి వెళ్ళిందంట. గీజర్లో ఉన్న గ్యాస్ పేలిపోయిందంట. మనిషి బొగ్గులైపోయి చచ్చిపోయింది లోపల. నువ్వు వాడుతున్నాయే నిన్ను చంపేస్తాయి. నీ సెల్ ఫోన్, నువ్వు వాడుతున్న మొబైల్ సిస్టమే నిన్ను చంపేస్తుంది. ఎక్కడ చూసినా రేడియేషన్, నువ్వు పడుకున్న టైల్స్ రేడియేషన్, నీ ఇంట్లో ఉన్న గ్యాస్ రేడియేషన్, టీవీ రేడియేషన్. రేడియేషన్ లేనిది ఏంటి? ఏసీ రేడియేషన్, ఏసీ నుంచి వచ్చే రేస్ అంతా రేడియేషన్. అసలు రేడియేషన్ లేని ప్రాంతం ఏముంది? ఊరు చుట్టూరు టవర్స్ వచ్చేసే, అక్కడ రేడియేషన్. నీ శరీరం క్షీణించిపోతుంది, నువ్వు ష్రింక్ అయిపోతావు. పాడైపోయిన కొబ్బరికాయ ఎలాగైపోతుంది? అలా దగ్గరకు వచ్చి నొక్కిపోయి కుళ్ళిపోయి కప్పు కొట్టేసి నీళ్ళ కింద మారిపోయి, రసం కింద మారిపోయి, దరిద్రంగా వాసనగా వచ్చేది. మనుషులు అలా రేడియేషన్ గురైపోయి చచ్చిపోతారు. భయం లేదు మనుషులకి. జ్ఞానం గల స్త్రీ అంటే ఎవరో ఆ జ్ఞానవంతులు నువ్వెందుకు కాకూడదు? ఎందుకు నీ కుటుంబాన్ని కట్టుకోలేకపోతున్నావు? తాను ఎరిగి, ఇక్కడ వాక్యం చాలా గొప్ప విషయం ఏంటంటే, ఏలీకి తెలిసిది, తాను ఎరిగియు తన కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని. అక్కడే ఇంపార్టెంట్ పాయింట్. బాగా ఆలోచించండి ఒకసారి. నాతో కలిపి చెప్పండి అన్నమాట, లేకపోతే తనతో కలిపి చెప్పండి. ఏముందమ్మా? తమ్మును చూడండి, వినండి, ఏకీభవించండి ఆ మాటతో అందరూ. అంటే దేవుడు ఏం కోరుతున్నాడు? దేవుడు ఏం కోరుతున్నాడు? అడ్డగించాలని. ఎవరిని? ఎవరి బిడ్డల్ని? అది చెప్పండి కూడా దేవుడు స్తోత్రం చెప్పండి. ఈ బాధ్యత ఎవరిది? అసలు ఈ పాయింట్ ఎవరు తీసాడు నీ దగ్గర? మీ జీవితకాలంలో ఎప్పుడైనా ఈ పాయింట్ విన్నారా? చాలా మాటలు వింటారు. ఎప్పుడు మీకు ఒక లోపల ఎక్కడ మరుగైన అన్నీ కూడా తీసి మీకు పెడుతున్నానే. పిల్లలు కష్టపడి వస్తే మరుగును దాచినటువంటి స్వీటు, హాటు, నువ్వులు లడ్డు అది ఇచ్చేవారు పూర్వం ఏంటంటే లడ్డూలు ఇవన్నీ దాచేసి మిఠాయి ఉండలో దాచి ఎవరికి అందకుండా పైన దాచేవారు అనమాట అండి. ఎవరికి అందుంది, ఎక్కడ దాచారో తెలీదు. దాచితే ఈ పిల్లలు మంచి స్వభావంతో ఉండి అల్లరి చేయకుండా ఉన్నారనుకో, అల్లరి చేయని పిల్లలకి మామలో ఒక్కొక్క జాగ్రత్తగా తీసి ఇవ్వటం తెలుసు. కొంతమంది పిల్లలు ఏం చేస్తారంటే మామ ఎక్కడ దాచిందో చూసి జాగ్రత్తగా మామ పడుకున్న టైంలో మీదకి ఎక్కేసి ఆ సొరుగులోంచి అది తినేసేవారు. ఇప్పుడు ఆ కష్టాలు ఇప్పుడు లేవనుకోండి. ఇప్పుడు ఎందుకంటే రోడ్డు మీద మనకు కావాల్సినవన్నీ కూడా దొరికేస్తున్నాయి చాలా స్పీడ్గా. డబ్బులే ఉండాలి.
ఏముండాలండి? డబ్బులు ఉండాలి తప్ప అన్నీ కూడా దొరుకుతున్నాయి. ఈ సమయంలో నీ కుమారులు శాపగ్రస్తముగా చేసుకొనుచున్నారని. ఇప్పుడు ఏలి గురించి కదా మనం మాట్లాడుకోవాల్సింది, మన కుటుంబాల గురించి. మన కుమారులను కుమార్తెలను శాపగ్రస్తులుగా చేసేసుకుంటున్నారు. ఎలాగా? అటగించకుండా కాదండి. వాళ్ళు ఎలా శాపగ్రస్తులు అయిపోయారు? లోకంలో తిరుగుతూ, దేవుడికి దూరంగా ఉంటూ, దేవుణ్ణి విరోధంగా, దేవుణ్ణి సేవించకుండా, దేవుడు మాటలు వినకుండా, దేవుడు ఆజ్ఞలు పాటించకుండా, దేవుడి సన్నిధిలో పాటలు పాడకుండా మన కుటుంబాలే ఉన్నాయి. అసలు మన కుటుంబంలో ఉన్న సభ్యులు అందరూ వస్తే మందిరం సరిపోతుందా? ఎక్కడికి వెళ్తున్నారమ్మా మీ అమ్మాయి అంటే, మా అమ్మాయి ఇంకా అలాగా అయిపోయిందండి. మీ అబ్బాయి ఏం చేస్తున్నాడమ్మా? మా అబ్బాయి ఇంకా దేవుడిని నమ్ముకుంటాడు కానీ రాడండి, అంతేనండి. ఒక్కొక్కరు ఒక మాట. మరి మా కుటుంబస్తులు మా 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 మదర్ మమ్మల్ని అలా చేయలేదు. మమ్మల్ని అందరినీ గుడికి తీసుకెళ్ళేవారు. మేము 24 hours పరిచర్లో ఉండేవాళ్ళు. అందుచేత నేను వాక్యం చెప్పేటప్పుడు నేను కళ్ళు మూసుకుని వాక్యం చెప్తాను. ఎందుకంటే ఇంక వాక్యం అనేది నన్నరాల్లోకి ఎక్కేసింది మాకు. అసలు పరిశుద్ధ నా దగ్గర పరిశుద్ధ గ్రంథం తీయ, నా దగ్గర బైబిల్ ఉందనుకుంటున్నారు మీరు? నా దగ్గర బైబిల్ లేదు, ఖాళీ. ఏం బైబిల్ లేదు. బైబిల్ లేకుండా చెప్తున్నా. ఏం బైబిల్ లేదు. ఇది బైబిల్ కాదు, బైబిల్ బుక్స్ అంతే. ఏమి లేవు, బైబిల్ లేవు. బైబిల్ తేవక్కర్లేదు. బైబిల్ అనేది ఎక్కడ ఉండాలంటే లోపల ఉండాలి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. లోపల తాను ఎరిగియో వాళ్ళని ఏం చేయలేదట? అడ్డగించలేదు. అందుచేత ఆ కుటుంబం మీదకి దేవుడు ఏం రప్పించబోతున్నాడు? అతని ఇంటికి ఎటువంటి శిక్ష అమ్మా? ఇంకా అంటే ఖచ్చితం అనమాట. ఇంకా శిక్షకు తిరుగులేదు. ఇంకా దాన్ని ఇంకెవరు అడ్డగించలేరు, నువ్వు ఎంత చేసినా కానీ. దేవుడు అతనికి నేను ఆయనకే తెలియజేయచ్చు కదా. ఆడు వినేవాడైతే ఇంతవరకు ఎందుకు తెచ్చుకుంటాడు? ఆడు వినేవాడైతే ఆ వ్యక్తి ఇంతవరకు ఎందుకు తెచ్చుకుంటాడు? మనం ఇంతవరకు తెచ్చుకోకూడదు. పెళ్లి చేసుకున్నారు, 2 వారాలు అయిందంట. 2 వారాలు. నిన్న ఈనాడు పేపర్ చదవండి. చక్కగా ట్రైన్లో వెళ్తున్నారట. ట్రైన్లో వెళ్తుంటే మరి ఇద్దరు కొత్తగా పెళ్ళైంది కదా, ఆ గేట్ ఉంటుంది కదా, ఎక్కే ఎగ్జిట్ ద్వారం గేట్ ఉంటుంది కదా, అది మాట్లాడుకుంటున్నారు సరదాగా. అందరూ అక్కడ మాట్లాడుకుంటారు, అలా నిలబడి అలా చూస్తూ ఉంటూ. మరి ఏమైందో, ఇద్దరు పడిపోయి చచ్చిపోయారు. అలాంటివి అన్నీ చెప్తూ ఉంటే టైం వేస్ట్ అయిపోతుంది. లోకంలో వార్తలు అన్నీ చెప్తూ ఉంటే ఇంకా కుదరదండి. అలాంటివి నా దగ్గర కొన్ని 100 వార్తలు ఉంటాయి. ఇవన్నీ ఇంకా అన్నీ వేస్ట్ అండి. మనిషి ప్రాణం ఏ పాటిది? అసలు మనిషి చచ్చిపోవడానికి ఒక రోగం ఏమి ఉండక్కర్లేదండి, ఏ వ్యాధి రావక్కర్లేదమ్మా. పెద్ద అతిరథ మహారాజులు ఊరికనే గుండెపోటుతో ఊరికనే గుండెపోటు వస్తుంది అంతే. గుండెపోటు వస్తే హాస్పిటల్ తీసుకెళ్ళేంత వరకు, ఆపరేషన్ చేసేంత వరకు టైం ఉండేది. ఇప్పుడు ఏంటంటే ఎప్పుడో చచ్చిపోయాడు కదండి అంటున్నారు విచిత్రంగా. ఎవరు చంపేశారా? చచ్చిపోయాడా? ఇంకేమీ తెలియదు. ఇంకేం రావయ్య. ఎంత చచ్చిపోయాడంటే చచ్చిపోయాడు. హాస్పిటల్కి తీసుకెళ్ళేంత వరకు మనిషి ప్రాణం ఉండలేదు. అసలు నీ ప్రాణం ఏ పాటిదని వాక్యంలో 1000 సంవత్సరాల క్రితం దేవుడు రచించాడు. నీ ప్రాణానికి దేవుడు విలువిస్తున్నాడు కాబట్టి ఇంతకాలం ఆయుష్నిచ్చి పెంచాడు, నువ్వు నశించిపోకూడదని. నీకు ఆయుష్ను పెంచుతున్నాడు, ప్రతిరోజు ఆయుష్ను పెంచుతున్నాడు. ఆకాశ పక్షులను చూడండి, విత్తవో కోయవో కొట్లలో కూర్చుకొనవో, వాటిని పోషించే పరమతడు నేను పోషించలేనా? నిన్ను దేవుడు పోషిస్తున్నాడు. మనం దేవుడు పోషిస్తుంటే దేవుడు పెట్టినవి అన్నీ తినేసి, చూడండి ఎలక పిల్లలో ఒక 10-12 పెట్టేస్తుంది పొలమని. అది వంశాన్ని అభివృద్ధి చేసుకోవడానికి జాగ్రత్తగా ముందు హోల్ చూసుకుంటుంది. ఎక్కడో ఇంట్లో ఎవరో మసలని స్థలం చూసుకుంటుంది, మన ఇంట్లోనే. ఎందుకంటే మన స్థలాలను కొన్నింటిని మనం మూసేస్తాం, ఎవరికి తెలియకుండా తలుపులు వేసేయడం, లేకపోతే ఏదో ఒక డోర్స్ వేసేస్తాం అనమాట. దాంట్లో బస్తా పెట్టి, పెసలు పెట్టో, కందులు పెట్టో, మినుములు పెట్టో ఏదో పెడతాం. లేదో ఖాళీగా ఉంటుంది ఒకటి,
ఇప్పుడు పొయ్యి కింద అన్నీ ఖాళీగా ఉంటాయి. పైన కిచెన్లో ఎలా ఉంటుందంటే పైన అంతా ఏంటది గ్యాస్ స్టవ్ ఇవన్నీ ఉంటుంది, పక్కన 2, 3, 4 ఈ మధ్యన అన్నీ కూడా డోర్స్ అవి వచ్చేసాయి కదా సన్మైక్. అది ఒక చోట చూస్తుంది, దానికి కొంచెం తడి కావాలి, పొడి కావాలన్నమాట. జాగ్రత్తగా చూస్తుంది. ఎందుకంటే మీరు కింద పడేసిన పచ్చిమిర్చికాయలు, ఆహార పదార్థాలు అన్నీ జాగ్రత్తగా ఏరుకుని మీ ఇంట్లో ఎండబెట్టిన ఆ ఉల్లిపాయలని గిల్లిపాయలు అన్నిటిని జాగ్రత్తగా పోగేసుకుని ముందు స్టోర్ పెట్టుకుంటుంది. అది కొట్టెట్టుకుంటుంది లోపల. మీరు ఎప్పుడైనా గమనించారో లేదో, ఒక కొట్టెట్టుకుంటుంది లోపల. అగ్గి పొల్లలో అన్నీ తెచ్చుకుంటుంది, గుడ్డ మొక్కలో అన్నీ తెచ్చుకుని జాగ్రత్తగా స్టోర్ పెట్టుకుంటుంది. ఎందుకనుకుంటున్నారు? మరి పురటాలు కదా, పిల్లల్ని పెట్టేసిన తర్వాత పురటాలను అన్నింటినీ జాగ్రత్తగా ఒక 7-8 రోజులు ఆ పురటాలు అలా నెమ్మదిగా అలా ఎక్కడికి వెళ్ళవు, బిక్కుమని చూస్తా. ఇవన్నీ తెచ్చి దానికి ఆడుతుంది. అవి జాగ్రత్తగా తిని అప్పుడు అంటుంది అనమాట, పిల్లలారా ఇది మన సామ్రాజ్యం, మన రాజ్యం. ఈ రాజ్యంలో అదిగో తండ్రి, అదిగో తల్లి, పిల్లలు. ఈ పిల్లకాయలు తినేసి అంతా కింద పడేస్తారు. నువ్వు జాగ్రత్తగా ఈ పిల్లలది మీరిద్దరు చూసుకోండి, ఈ అమ్మ బాబులది నువ్వు చూసుకో. నేను పక్కింట్లోకి వెళ్ళి నేను మిగతా వాళ్ళందరికీ నేను చూసుకుంటాను. ఎదురింటికి వెళ్ళి నేను కొన్ని ఐటెం తీసుకొస్తాను. మీరు పెరగాలి, ఏ ఒక్కరి కళ్ళలో పడకూడదు. మీరు కానీ కనబడితే చెయ్యమని పారిపోవాలా, చిక్కుమని. మీరు మాత్రం ఎవరికీ కనబడదు. చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా. మనుషులు ఖతర్నాకులలో వాళ్ళ కర్రలు పెట్టి కొట్టేస్తారమ్మా, వాళ్ళు చీపురి కట్టు కొట్టేస్తుందమ్మా ఆవిడ. మళ్ళీ ఏది ఉంటే అది పెట్టి బాధేస్తారమ్మా. చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా, మీ గురించి నేను చాలా చింతిస్తున్నానమ్మా అని వాళ్ళన్నిటికీ ఉపదేశాలు చెప్పేసి వస్తాను. ఒక్క పావుగంట ఆగండి, అక్కడెక్కడో మసాలా వాసన ఏదో వస్తుంది, తినేసి వస్తాను, మీ గురించి పప్పలు తీసుకొస్తాను అనేది. అది వెళ్ళిపోయి గిరగిరగిరగిరగిరని తిరిగేస్తుంది. అది చాలా కాలం హల్చల్ చేస్తుంది. మనం చంపేద్దాం అనుకుంటాం, అది దొరకదు. చివరికి అది ఎంత అయిపోతుంది, వరపందిలాగా పెద్ద అయిపోతున్నాయి. ఎవరి దగ్గర నుంచి తిన్నాయి? మనం తినవలసిన అన్నీ కూడా అవి దొంగిలించేసి దేవుడికి చెందవలసినవి దేవుడికి ఇవ్వకపోవటం వలన సాతానుడు వృద్ధిలోకి వస్తున్నాడు. మనం సాతాన్ని పోషిస్తున్నాం, సాతానికి బలం ఇస్తున్నాం. దేవుడి సన్నిధికి రాకపోవడం వల్ల సాతానుడికి బలం. మనుషులు ఊగిపోతున్నారు. మాట అంటే కోపం, మంచి మాట చెప్తే ద్వేషం, ఆలకించరు, పెడచెవిని పెడతారు. ఇన్ని కార్యాలు చేస్తున్నాడు దేవుడు. క్రిస్మస్ కావాలా? క్రిస్మస్ ఫంక్షన్ మాత్రం పట్టుచీర కట్టుకుని ఏం చేద్దామని ఇప్పుడు క్రిస్మస్లో వస్తారు. ఎన్ని క్రిస్మస్లు చూసావు? నీ బ్రతుకు ఏం మారింది? నేను చెప్పే జాగ్రత్తగా, నీ బ్రతుకు ఏం మారింది? మారిన వాళ్ళు బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. నేను అందరికీ కాదు ఇక మాట, మారిన వారి విషయం అయితే దేవుడు సంతోషిస్తాడు, నేను సంతోషిస్తాను. నేను ఆ మాట కూడా చెప్తున్నాను. ఇంకా మారకపోతే నువ్వు క్రిస్మస్ ఎలా చేసుకుంటావు? నువ్వు ఎన్ని క్రిస్మస్లు చేసినా నీకు లాభం ఏముంది? జక్కయ్య అనగానే అది క్రిస్మస్ అవ్వలేదు. అతడు మారిని తనకున్నవన్నీ తను అక్రమంగా సంపాదించేసి ఇచ్చేయడమే క్రిస్మస్. చప్పట్లు కూడా దేవుడి స్తోత్రం. అక్రమము అనేది ఇచ్చేయడమే క్రిస్మస్. ఒక జైలు అధికారి చచ్చిపోతామన్న టైంలో మరలా అపోస్తుల కార్యం 16వ అధ్యాయం, రక్షణ పొందుటకు నేనేం చెయ్యాలి? ఈ మాటని ఎన్నిసార్లు అనుకున్నా కానీ ప్రతి వారం అది అనుకోకుండా అది వస్తానే ఉంది. అది వచ్చిన ఎందుకోగానే 16, 32, 31, 30, 18, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 30, 31, 32 వరకు చదవండి. ఏముందమ్మా? 32ఏనా? ఏముందమ్మా? నా దగ్గర ఏమన్నా బైబిల్ ఉందా? బైబిల్ ఏముండదు. అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేం చెయ్యాలి? ఒక అధికారి, ఒక అన్యుడు అప్పటి వరకు బాధేశాడండి. ఏమంటున్నాడు? రక్షణ. క్రిస్మస్ అంటే ఏంటి? రక్షణ పొందడమే. ఇప్పుడు ఆ రక్షణ పొందాలనుకుంటున్నాడు. ఆ కుటుంబం రక్షణ పడినట్టు ఉందా అక్కడ? ఏముంది? చదవమ్మా. అందుకు వారు ప్రభువునైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారిని రక్షణ పొందుదురు అని చెప్పి అతనికి ఇంటికి ఎప్పుడు వెళ్ళారు వాళ్ళు? ఆ స్పీడ్ చూసారా? క్రిస్మస్ అంటే
క్రిస్మస్లో స్పీడ్ ఉండాలి. అంటే దేవుని పనిలో వేగమే క్రిస్మస్. దేవుడికి స్తోత్రం. దేవుని పనిలో వేగం, దేవుడి సన్నిధికి వేగంగా రావాలి. వేగంగా వెళ్ళిపోతాం. కళ్ళు మూసి తెరిపోయి లోపల వేగంగా వెళ్ళిపోయి మనిషి ఏది వెళ్ళిపోయేటప్పుడు వేగమా, వచ్చేటప్పుడు ఏమో స్లోవా? దేవుని పనికి వేగం ఎందుకు లేదు? వారట అపోస్తులు అందరూ కూడా ఏక మనసు, ఏక హృదయము వారు కలిగి ఉన్నారట. ఏకాత్మను కలిగి ఉన్నారట. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. ఏకాత్మ అది ఎప్పుడు వస్తుంది? ఏకాత్మ రానివ్వకుండా సాతానుడు వాళ్ళలో ప్రవేశిస్తాడే. అమ్మ నీకు లోటు ఏమీ లేదు, నువ్వు చేసి అన్నీ కూడా కరెక్టే. అయ్యగారు అలాగే మాట్లాడుతూ ఉంటారమ్మా. సాతానుడు ఇంకో చెవులో చెప్తుంది అనమాట. అయ్యగారు నీ గురించి చెప్తున్నారు ఇండైరెక్ట్గా. నీకు బుద్ధి లేదని చెప్తున్నాను, నీకు సిగ్గు లేదేంటి గుడికి వస్తున్నావు. సాతానుడు చెప్తాడు అనమాట. అలాగని నీకు సిగ్గు లేదు, మళ్ళీ అన్ని తిట్టినా కూడా, అయ్యగారు తిట్టినా కూడా, అయ్యగారు నేను అంతలాగా మాట్లాడినా కూడా సిగ్గు లేదు, గుడికి వెళ్తున్నావు. వెళ్ళకో 2 వారాలు మానేస్తే అతనికి బుద్ధి వస్తుంది అని సాతానుడు చెప్తాడు. సాతాను చెప్పేటప్పటికి మనిషి ఓకే అమ్మ బాగున్నారా, బాగానే ఉంటానే మాటలు రావు. తిండికి గతి లేనప్పుడు దేవుడు ఎలాగా బలపరిచాడు, సముద్రునిచ్చాడు. కష్టకాల దుఃఖ సమయం. ఇది నేను కృతజ్ఞతగా మాత్రమే దేవుడు పరిచయం చేస్తున్నాను. నేను కేవలం దేవుడు చేసిన ఉపకారాలకి నన్ను నేను ప్రతిష్ఠించుకున్నాను. కేవలం నేను పరిచయం చేస్తున్నానంటే నాకు దేవుడి పట్ల కృతజ్ఞత ఒకటే ఉందండి, అంతే. ఇంకా నాకు ఏమీ లేదు. కేవలం ఆయన చేసిన ఉపకారాలకి నేను కృతజ్ఞత కలిగి ఈ పరిచర్య చేయవలసి వస్తుంది. ఈ పరిచర్య నా జీవితకాలం చేస్తాను. కేవలం ఇంకా దాన్ని మించింది ఏముంది? ఇంకా కృతజ్ఞతలు అన్నీ వస్తాయి కదా. కృతజ్ఞత కలిగిన వాడు విశ్వాసగా ఉండడా? కృతజ్ఞత కలిగిన వాడు నమ్మకస్తుడిగా ఉండడా? దేవుడు చేసిన ఉపకారాలకి కృతజ్ఞత కలిగి ఆ దేవుడు అసలు నేను ఒకటి అనుకుంటాను. నేను ఏదైనా ఒక ప్రవచనం పలికాను అనుకోండి, అన్ఎక్స్పెక్టెడ్గా, మరలా దాన్ని నేను కావాలని చెప్పను. అది ఆ టైంకి దేవుడు మాట్లాడతాడని మీకు తెలుసు ఆల్రెడీ. ఏంటి ఇలా చెప్పాను, నా నోట్లోంచి ఎలా వచ్చింది ప్రభువా? నేనేమైనా అన్యతగా మాట్లాడానా? నీకు విరోధంగా ఏమైనా మాట్లాడానా? నా నోట్లోంచి వచ్చిందా, మీరు పలికిందేనా అని ఒక్కసారి మళ్ళీ నేను రెక్టిఫై చేసుకుంటాను. అది జరిగిన తర్వాత, వాళ్ళు చెప్పిన తర్వాత అప్పుడు నేను, ప్రభువా నువ్వు ఎంత గొప్ప దేవుడు, గాడిద లాంటి నన్ను నువ్వు వాడుకుంటున్నావా? దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. సింహం లాంటి నన్ను కాదు, సింహం లాంటి కాదు, గాడిద లాంటి నన్ను వాడుకున్నావా తండ్రి. మరి ఇంకెంతకంటే కృతజ్ఞత ఏం కావాలా? ఏ మందు తాగితే, ఏ తాయెత్తు కడితే, ఏ బెల్ల కడితే ఆ ప్రవచనం నెరవేరుతుంది. ఈ ఊర్లో ఒక ప్రముఖ వ్యక్తి చచ్చిపోతున్నాడమ్మా త్వరలో అని నేను ముందుగా చెప్పలేదా? ఇలా చెప్పిన 2-3 నెలలకి ఆ వ్యక్తి చనిపోవడం ఈ సాక్షాత్తు మీ అందరికీ తెలిసిన విషయం కాదా? ఒక ప్రముఖ వ్యక్తి, రాజకీయపరమైన వ్యక్తి గురించి మాట్లాడుతున్నాను నేను, మిగతాయి కాదు, అయిపోయినాయి కాదు. భూకంపం రాబోతుంది ప్రపంచపరంగా, మన దేశం మీదకి నెక్స్ట్ ఇయర్లో రాబోతుంది అని ఇంకా చెప్పాను. ఇలా చెప్పిన 2 రోజులకి జపాన్లో భయంకరమైన సునామీ ఎఫెక్ట్ వచ్చేసింది. మరి అదేవిధంగా భూకంపాలు వచ్చాయి. ఏ పత్రిక చెప్పింది ముందుగా అది చెప్పండి నాకు, ఏ టీవీ ఛానల్ చెప్పిందో అది చెప్పండి నాకు. ఒకవేళ అలా చెప్తే నేను ప్రవచించడం మానేస్తాను. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా ఒకటి చెప్పింది వినను. ప్రవచనం అనేది ఎప్పుడు కూడా దేవుడి ఆత్మ ప్రేరేపిస్తేనే వస్తుంది, మన సొంతంగా చెప్పడానికి లేదు. మన సొంతంగా చెప్పేది ఎప్పుడు జరగవు. ఆ ప్రవచన వరం దేవుడు నాకు ఇచ్చి నన్ను నడిపిస్తున్నాడు అంటే మరి నేను కృతజ్ఞత కలిగి ఉండకపోతే ఎలాగా? అంటే నేను దేవుడికి అవసరం కాబట్టి నన్ను ప్రతిష్ఠించుకున్నాడు. నేనేం చెప్తున్నానంటే నీవు కూడా దేవుడికి అవసరమే అని చెప్తున్నాను. దేవుడికి స్తోత్రాలు.
నిన్ను మరోలా వాడుకుంటాడు. నన్ను ఒకలా వాడుకున్నాడు, ఈయన ఒకలా వాడుకున్నాడు, నిన్ను ఇంకోలా వాడుకుంటాడు. ఇంతకాలం సాతానుకు వాడబడ్డాం, లోకంలో వాడబడ్డాం, మనుషులకు వాడబడ్డాం, సమాజానికి వాడబడ్డాం, నీ పిల్లల కోసం వాడబడ్డాం. మనిషేమో నీరసమైపోయావు, రంగులు పోయి, లేకపోతే మనిషి బలం పోయింది, మనిషిలో వీక్నెస్ వచ్చేసింది. కనీసం ఇప్పుడైనా అమ్మా తల్లి దేవుడి కొరకు వాడబడటం ఒక్కసారి నిలబడితే, ఒక్కసారి నువ్వు దేవుడి కొరకు వాడబడితే నీ ఒంటికి బలం ఇస్తాడు, నీ ఇంటికి బలం ఇస్తాడు. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియ